చేయడం జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము మార్చరీలో ఉన్నటువంటి బాడీకి పోస్ట్మార్టం చేపిస్తే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ఇచ్చిందంటే గొంతు మీద సార్ ఇట్లా గొంతు పిసికి చంపినట్టు, తర్వాత మళ్ళీ ఇవన్నీ కొంచెం మార్పులు ఉన్నాయి సార్, దానివల్ల కొంచెం అనుమానం ఉన్నది సార్ అని చెప్పాను. మేము అదే చెప్పినాం. ఏంటంటే మేము ఆల్రెడీ మీకు కేసు చేయడం కూడా మేము 174 సిఆర్పిసి చేసినాం కాబట్టి పాత సెక్షన్ ప్రకారం, అంటే 194 బిఎన్ఎస్ ప్రకారం ఈ సెక్షన్ చేసినాం కాబట్టి అనుమానాస్పదంగా చేసినాం కాబట్టి సార్ మీరు ఏది ఇస్తే దాని ప్రకారం మేము సెక్షన్ ఆర్డర్ చేస్తాం అని చెప్పడానికి డాక్టర్ క్లియర్ కట్గా అది సార్ ఇది మాత్రం సహజ మరణం కాదు, అసహజ మరణం అని ఇచ్చినాడు. బేసింగ్ అందట్టు మేము సెక్షన్ ఆర్డర్ చేసేసి ఇది మర్డర్ కేసు కింద సెక్షన్స్ దాంట్లో పెట్టి ఆ సెక్షన్ ఏదైతుందో సెక్షన్ ఆర్డర్ చేసినప్పుడు మన విషయం కూడా జ్యుడిషియరీ మన కోర్టు వాళ్ళకి మేము దాన్ని పెట్టడం జరిగింది. ఈ 194 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ నుంచి 103, 238, 249 డెడ్ విత్ 3 Class 5 ఆ బిఎన్ఎస్ చాదగఢ్ పొజిషన్ మన పొజిషన్లో సెక్షన్ మనం యాడ్ చేసేసి దానికి పెట్టడం జరిగింది. అంటే 103 అంటే మన పాత చట్టాల ప్రకారము మర్డర్ కేసు స్టేట్ అవి 302 కింద వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ ఆర్డర్ చేసినాం. ఇమీడియట్గా ఏంటంటే ఇక్కడ మనం ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వినయ్ని ప్లస్ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క సరిత అని చెప్పి తుమ్మలపల్లి సరిత, దాంతోపాటు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ ఎలియాస్ బిట్టు, వాళ్ళ ముగ్గురు కూడా విచారణ నిమిత్తం వాళ్ళని కస్టడీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఇంటికాడ ఉన్నట్టు మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాగానే మాకు వాళ్ళని అరెస్ట్ చేయటం, దాంట్లో క్లియర్ కట్గా మన ఇంటర్గేషన్ చేయగా దాంట్లో క్లియర్ కట్ వాళ్ళు జరిగిన విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. దాంట్లో ఎవరైతే ఉన్నదో ఈ తుమ్మలపల్లి సరిత అంటే ఇప్పుడు చనిపోయిన ఎవరైతే లేడీ ఉన్నదో ఆ చనిపోయిన లేడీ పేరు మూగల శిరీష. ఈ లేడీ వల్ల ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో మూగల సింగం వినయ్ కుమార్ వాళ్ళ అక్క తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్గా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సార్ యాక్చువల్గా నా ద్వారానే ఇట్లా జరిగింది విషయం అని చెప్పన్నాక ఇమీడియట్గా మేము ఏంటంటే మేము గవర్నమెంట్ యొక్క పంచుల్ని పిలిపించాం. గవర్నమెంట్ పంచుల ద్వారా వాళ్ళ సమక్షంలోనే ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ క్లియర్ కట్గా దాన్ని రికార్డ్ చేయడం, దాన్ని అదే టైంలో దాన్ని వీడియోగ్రఫీ చేయడం జరిగింది. దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇప్పుడు ఈ చనిపోయిన ఎవరైతే ఉన్నదో ఈ చనిపోయిన ఆమె ఫస్ట్ యాక్చువల్గా ఈ సరిత ఎవరైతే చంపిందో ఈ సరిత అనే మన కేసు ప్రకారం A1. ఈ సరిత ఫస్ట్ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఈమె పరిచయం అయింది. చనిపోయినాము ఎవరైతే శిరీష ఉందో శిరీష పరిచయం అయిన తర్వాత ఈ శిరీష ఆ బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకునేది. శిరీష చెప్తుంటే నాకు ఎవరు లేరు, నేను అనాథ ఉన్నాను చెప్పడం వల్ల యాక్చువల్గా శిరీష కూడా హాస్పిటల్ పనిచేస్తుంది కాబట్టి అదే సన్ రైజ్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు శిరీష వాళ్ళ హస్బెండ్ వినయ్ కూడా అక్కడ మార్కెటింగ్ దాంట్లో పనిచేస్తున్నప్పుడు సరే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకుంటామని చెప్పిన తర్వాత కొంచెం రోజు టైం తీసుకొని దాని తర్వాత ఆ మ్యారేజ్కి ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు చాలా హ్యాపీగా బతికినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప తను నడుస్తున్నప్పుడు ఈ ప్రాసెస్లో భాగంగా ఆమె అక్కడి నుంచి ఈ హిమాయతంలో ఉన్నటువంటి సన్ రైజ్ హాస్పిటల్లో నుంచి ఆమె విత్డ్రా అయింది. ఎవరైతే చనిపోయిన శిరీష అంటే అక్కడి నుంచి ఆ పోస్ట్కి రిజైన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఖాళీ ఉన్న తర్వాత మళ్ళీ బ్రీసిన్ కోన్ హాస్పిటల్ కాచిగూడ హాస్పిటల్లో ఆమె జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే ఈమె బేసికల్గా షీజ్ నర్స్ ట్రైనింగ్ చేసింది. ఆమె నర్స్ ట్రైనింగ్ చేయడం వల్ల హాస్పిటల్లోనే పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి ఈమె హాస్పిటల్లోనే మన అదే వృత్తి కొనసాగిస్తూ దాంట్లో బ్రిసిల్ కోన్ హాస్పిటల్ కాచిగూడలో కొన్ని రోజులు మళ్ళీ అక్కడ అడ్మిట్ అయింది. మళ్ళీ అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 2 years అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పని ఒత్తిడి ఎక్కువ అంటే అక్కడ ప్రెషర్ ఎక్కువని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిజైన్ చేసింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2024లో వివేరా హాస్పిటల్ హిమాయత్ నగర్లో ఉన్నటువంటి వివేరా హాస్పిటల్లో హయత్ నగర్లో ఉన్నటువంటి వివేరా హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ అయింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ దాదాపు 4-5 months చేసిన తర్వాత మళ్ళీ రిజైన్ చేసింది దానికి. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ సరిత ఉన్నదో ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయిని ఇప్పుడు చంపిందో ఈ సరిత ఏమంటుందంటే అదే విషయంలో ఇద్దరి మధ్య రప్చర్ అయింది. ఇప్పుడు 1/3/2025 నైట్ 23:40 నైట్ 20:40 అవర్స్లో ఈ A1 ఎవరైతే సరిత కాను ఈ చనిపోయిన లేడీకి అక్కడ రప్చర్ అయింది. రప్చర్ ఎందుకు ఏంటంటే నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు ఇక్కడ జాబ్ చేస్తావు అని రిజైన్ చేస్తాను,
మరి ఏంది కారణం ఏంది అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పని అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యలో బాగా రప్చర్ అయినప్పుడు నీ చరిత్ర నా తెలుసు అని చెప్పన్నా కానీ ఆమె అంటుంది నీ చరిత్ర నా తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఎవరైతే చంపిందో సరిత, మీ హస్బెండ్ ఇక్కడ లేడు, అంటే ఈ సరిత వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఈ సరితకి పిల్లలు లేరు. హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్గా డిప్రెస్ అయ్యి ఎప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపడ్డాక ఈ మత్తు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటుంది, ఇంజక్షన్ క్యారీ చేస్తూ ఉంటుంది ఎప్పుడే కానీ. కాబట్టి నీ చరిత్ర మొత్తం నా చేస్తూ నువ్వు ఎవరు ఉంటున్నావు అని చెప్పి అన్నప్పుడు ఇక కొంచెం బాగా రప్చర్ అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే ఇప్పుడు ఆమెను కొడతాం, చంప మీద గట్టి కొడతాం, గంటి పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా ఒత్తిన తర్వాత మన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది. తోసేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మాడతాం నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరు రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష, అక్కడ నాకు కొంచెం అనీ అనిపిస్తుంది, నాకు నిద్రపడుతుంది, తనలోకి వస్తుంది అది అని చెప్పంటే ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుంటుంది కదా మెడాజోలామ్ ఇంజక్షన్, మత్తు ఏదైతే ఇంజక్షన్ ఉందో ఆ మత్తు ఇంజక్షన్ అంటే నీ దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది కదా నాకు నిద్రపడుతుంది కాక నాకు వేయక అని చెప్పంటే ఈమె అప్పుడు యాక్చువల్లీ అది కొంచెం వాటర్లో కలిపి దాని ద్వారా ఇవ్వాలి. ఈమె ఆల్రెడీ మనసులో పెట్టుకుంది, అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె హై డోసు 5 cc అంటే హై డోస్ ఉంటుంది, అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే అది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆల్రెడీ మనసులో ఉన్నది ఎట్టి పళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక నా ఫ్యామిలీ అంతా రప్చర్ అయితే చేసుకొని ఆమె మత్తులో ఉన్నప్పుడు ఈమె పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి పొత్తేసింది. ఆ మత్తులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడుకుని చేయడం వల్ల శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఆమె ఎప్పటిలాగానే మళ్ళీ బెడ్ మీద పడుకున్నట్టు ఆమె అట్నే చేసేసి బెడ్ అది కప్పేసిన తర్వాత ఆ ముందు రూమ్లో ఏమంటే ఉన్నటువంటి వినయ్ కుమారు ప్లస్ మళ్ళీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ వినయ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పింది, ఇట్లా రాత్రి ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది చెప్పన్నాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళ ఆమెని సేవ్ చేస్తానికి, అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి, అంటే సాక్ష్యాలు లేకుండా చేస్తానికి ఉద్దేశంతో ఆమె ఏదో సహజ మరణం అన్నట్లు కేర్ చేస్తానికి ఇమీడియట్గా అప్పటికప్పుడు అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఇది మా దగ్గర రాగానే చనిపోయిందండి, మా దగ్గర రాకముందు చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫామ్ చేయలేదు. మాకు ఇన్ఫామ్ చేయకుండా కావాలని చెప్పి వాళ్ళ అక్కని సేవ్ చేస్తానికి, సాక్ష్యాలు ఉన్న వాటిని అజయకుండా ఉండేదానికి ఆమె వాళ్ళ స్వగ్రామం ఉన్నటువంటి సున్నిపెంట సున్నిపెంట పక్కన దోమలపెంట ఉంటుంది, నియర్ బై శ్రీశైలం ఉంటుంది, అది అక్కడ తీసుకెళ్ళిపోతుంది నేటివ్ ప్లేస్కి. పోతున్నప్పుడు ఇమీడియట్గా ఎవరైతే మన ఈ కంప్లైంట్ ఉన్నారో మధుకర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ మధుకర్ అనే ఆమెకి స్వయాన మేనమామ అవుతాడు, ఎవరైతే చనిపోయిందో శిరీష అని చెప్పి వాళ్ళకి మేనమామ అవడం వల్ల ఇమీడియట్గా ఆయన పోలీస్కి ఇన్ఫామ్ చేయడం, పోలీసు అపాయింట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం, దాన్ని